అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక ముగింపు 12వ భాగాన్ని వినేద్దాం. యోగిత ఉమా వచ్చి చలం చేతుల్లో నుంచి అరుణ్ని బలవంతంగా లాగి రక్షించారు. యోగిత నీరజని చూస్తూ, అలా చూస్తూ నిలబడతారేంటండి, వాళ్ళని విడదీయకుండా, అసలు దీనికి అంతటికీ కారణం మీరే మొదలుపెట్టారు ఈ గొడవ అంది. నేనేం చేశాను అన్నాడు విసురుగా నీరజ్. అరుణ్ ఏడుపు గొంతుతో చలాన్ని బెదిరిస్తూ, నేను ఇప్పుడే వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇస్తాను, మీరు నన్ను మర్డర్ చేయటానికి ట్రై చేస్తున్నారని అన్నాడు. ఉమ వాకిట్లోకి వెళ్ళి చూసి లోపలికి పరిగెత్తుకు వస్తూ, అయ్యో సంహిత కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అంది గాభరాగా. ఏమిటి అంటూ చలం బయటకు వచ్చాడు. అక్కడ అతని సైకిల్ లేదు, సంహిత లేదు. అరుణ్ ఆగ్రహం తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడే ఉందిగా అంటూ బయటకు వచ్చాడు. నీరజ్ కూడా ఆందోళనగా చూస్తూ బయటకు వచ్చాడు. సంహిత ఎక్కడా కనిపించలేదు. చలం కోపంగా, ఇప్పుడు మీ అందరి కళ్ళు చల్లబడ్డాయా అన్నాడు. ఏదో కాస్త ఆవేశంగా మాట్లాడాను, కానీ ఇంత పని అవుతుందనుకోలేదు అన్నాడు అరుణ్. బయట చీకటిగా ఉంది, ఎక్కడికి వెళ్ళిందో, పదండి వెతుకుదాం. చలం రా. నీరజ్ చప్పును వెళ్ళి స్కూటర్ మీద కూర్చొని స్కూటర్ స్టార్ట్ చేశాడు. చలం వచ్చి గభాలను వెనక్కు కూర్చున్నాడు. స్కూటర్ వెళ్ళిపోయింది. ఉమా, యోగిత ఇద్దరు వరండాలో దిగులుగా చూస్తూ నిలబడ్డారు. అభిషేక్ వచ్చాడు. ఉమని, యోగితని చూస్తూ, అతిథులంతా వచ్చేశారు, మీరు కూడా రండి త్వరగా అన్నాడు. యోగిత ఏడుపు కంఠంతో జరిగినదంతా చెబుతుంటే అతడు చకితుడైనట్లు చూశాడు. క్షణంసేపు నివ్వెరపోయినట్లు నిలబడ్డాడు. అంతలోనే మరు క్షణంలో వెనక్కి తిరిగి గ్యారేజ్ వైపు వెళ్ళాడు. 2 నిమిషాల్లో గ్యారేజ్ తలుపు తెరుచుకోవటం, కారులో అతను వెళ్ళిపోవటం జరిగింది. రాత్రి 10 గంటలైంది. అభిషేక్ డ్రైవ్ చేస్తున్న కారు సికింద్రాబాద్లోని జేమ్స్ స్ట్రీట్లో ఒక సందు దగ్గర ఆగింది. ఆ సందులోకి కారు వెళ్ళదు. అతను ఆ కారులో నుంచి దిగాడు. సందు మొదట్లో ఉన్న మహాలక్ష్మి ఇత్తడి సామాన్ల కొట్టు అన్న బోర్డు చూశాడు. కారు తాళం తీసి జేబులో వేసుకుని జేబురుమాల తీసుకుని ముక్కుకి అడ్డం పెట్టుకున్నాడు. ఆ సందు అంతా మార్కెట్ స్ట్రీట్లా రకరకాల వ్యాపార సంబంధమైన బోర్డులున్నాయి. రోడ్డు మధ్యగా ఆవు ఒకటి పడుకొని నెమరు వేస్తోంది. షాపుల అరుగుల మీద బిచ్చగాళ్లు ముసుగులు పెట్టుకుని పడుకుని ఉన్నారు. స్ట్రీట్ లైట్స్ బాగానే ఉన్నాయి. అభిషేక్ బోర్డులు చూస్తూ వెతుకుతూ నడిచి వస్తున్నాడు. రోడ్డు కుడివైపుకు తిరిగింది. అక్కడ చిన్న గుడి ఉంది. దాని పక్కనే పాతకాలం నాటి బిల్డింగ్ ఉంది. దానికి స్ట్రీట్ చిల్డ్రన్స్ హోమ్ అని బోర్డు ఉంది. ఈ భవనం ఒకప్పుడు ఎవరో ఉన్నవాళ్ల ఇల్లే. మెట్లెక్కి వెళితే వరండా ఉంది. తెరచి ఉన్న తలుపుల మధ్య నుంచి ఎదురుగా పెద్ద హాలు కనిపిస్తోంది. దాని నిండా చాపల మీద పిల్లలు, రకరకాల వయసుల వాళ్ళు పడుకొని నిద్రలో ఉన్నారు. మరికొంతమంది అప్పుడే వచ్చినట్లు పంపు దగ్గర ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుంటున్నారు. అభిషేక్ లోపలికి వచ్చాడు. సంహిత ఒక మూలన 4 పిల్లల్ని పెట్టుకుని కథ చెప్తోంది. పిల్లలు ఆసక్తిగా వింటున్నారు. వారు కూర్చుని సంహితతో మాట్లాడుతున్న తీరు చూస్తే వారికి ఆమెతో చనువు ఉన్నట్లే తెలుస్తోంది. ఎవరు కావాలండి? ఒక 14 సంవత్సరాల కుర్రాడు ఎదురు వచ్చి అడిగాడు. సంహిత తిరిగి చూసింది. ఎదురుగా అభిషేక్. సంహిత కథ చెప్పడం వాక్యం సగంలో ఆగిపోయింది. అతన్ని చూడగానే అప్రయత్నంగా మెల్లగా లేచి నిలబడింది. సంహిత. అభిషేక్ దగ్గరికి వచ్చాడు. ఇంటికి వెళదాన్రా గంభీర స్వరంతో అన్నాడు అభిషేక్. సంహిత రానన్నట్లు తల తిప్పింది. నీకోసం చలం, అరుణ్, నీరజ్ గాలిస్తున్నారు. వాళ్ళంతా చాలా ఆదుర్దాగా ఉన్నారు. సంహిత ముఖం తిప్పుకుంది. తాతయ్య, అమ్మమ్మ కూడా కంగారు పడుతున్నారు. ఒక కుర్రాడు వచ్చి అభిషేక్ను చూస్తూ సంహితని, అక్క ఎవరైనా అని అడిగాడు. సంహిత జవాబు చెప్పలేదు. ఇంకో కుర్రాడు వచ్చి పిలవడంతో సంహిత చుట్టూ ఉన్న పిల్లలు దూరంగా పరిగెత్తారు. అభిషేక్ తగ్గుస్వరంతో, సంహిత ప్లీజ్, నేను నిన్ను ఇంటికి తీసుకెళ్లే వరకు తాతయ్య ఎదురు చూస్తుంటారు. ఆయనని ఈ పరిస్థితిలో ఆదుర్దా పెట్టడం భావ్యం కాదు. సంహితకి ఆగ్రహం వస్తోంది. ఇతనికి ఎంతసేపు తాతయ్య ఆరోగ్యమే ఎక్కువ. నువ్వు ఇక్కడ ఉండవచ్చునని తాతయ్యే చెప్పారు. వెళదాం పదా ప్లీజ్. సంహిత రానన్నట్లుగా తల ఊపింది. అతను చటుక్కున సంహిత చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చేశాడు. సంహిత అక్కడున్న మెట్ల మీద కూర్చుండిపోయింది. అభిషేక్ నిస్సహాయంగా చూశాడు. ఆమెతో బలవంతంగా ఒప్పించలేనని అర్థమైంది. తను కూడా సంహిత పక్కన మెట్ల మీద కూర్చున్నాడు. ఓకే, నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు. ఇద్దరి మధ్య రాత్రివేళ నిశ్శబ్దం పచారులు చేస్తోంది. అభిషేక్ అన్నాడు, ఏమైనా విషయాలుంటే ఇంటి దగ్గర తెలుసుకోవాలి. ఇలా అర్ధరాత్రి ఇంట్లో నుంచి రావటమా? పైగా ఇలాంటి చోటికి. తాతయ్య ఈ హోమ్కి మొదట తనే తీసుకొచ్చారట కదా. తరచూ సంహిత వెళుతూ ఉంటుంది.
ఆ పిల్లలకి ఏదో ఒకటి ఇచ్చే వస్తుంది అన్నయ్య అడ్రస్ ఇచ్చారు. ఆయన ఊహ కరెక్ట్ అయింది. సంహిత మౌనం ఘనీభవించినట్లే ఉంది. అభిషేక్ చెప్పాడు, సంహిత, తాతయ్య నాకు జరిగినదంతా చెప్పాడు. కాలనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అనుమానించటం, ఆయన సందిగ్ధంలో పడటం, అదంతా తన తప్పేనని అన్నారు. వాళ్ళు సంవత్సరాల తరబడి ఒంటరిగా ఉంటున్నారు. మనుషుల్లో నమ్మకం పోయి భయపడుతున్నారు. తాతయ్య తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. ఆ కృతజ్ఞతలు చెప్పడానికే బొకే తెచ్చి ఇచ్చాను. ఇంట్లో అందరూ ఉండేసరికి మొహమాటంగా అనిపించింది. ఐఆమ్ సారీ. మీరు ఇంత సాయం చేసినందుకు ప్రతిఫలంగా మీకు బాధ కలిగించాం. తాతయ్య ఏమీ అనుకోవద్దన్నారు. నేనేం అనుకోలేదు, నిర్లప్తంగా అంది. అది నాకు అర్థమైంది. ప్లీజ్ ఇంటికి వెళదాం అర్థింపుగా అన్నాడు. సంహితకి అతని చేత అన్నిసార్లు అడిగించుకోవటం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. సమస్య తనది, తనే తెలుసుకోవాలి. ఇతను నిజంగా తను రాకపోతే ఇక్కడ నుంచి కదిలేటట్టు లేడు. తనని వెతుక్కుంటూ అభిషేక్ ఇక్కడికి వస్తాడని అనుకోలేదు. అతను చెప్పింది నిజమే. ఇంకా కొద్దిసేపు అయితే రాఘవేంద్రరావు గారు రావచ్చు. సంహిత మెట్ల మీద నుంచి లేచింది. అభిషేక్, గుడ్, థ్యాంక్ యూ అంటూ లేచాడు. ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు. అభిషేక్ ముందు డోర్ తెరిచి ప్లీజ్ అన్నాడు. సంహిత హఠం చేయకుండా కూర్చుంది. కారు అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న నగర వీధుల గుండా వస్తోంది. అభిషేక్ ఒక పక్కకి కారు ఆపాడు. సంహిత ఏమైంది అని అడగలేదు. మౌనంగా చూస్తూ కూర్చుంది. సంహిత, ఐ లైక్ యూ, డూ యూ లైక్ మీ అన్నాడు. సంహిత జవాబు చెప్పలేదు, నిటారుగా కూర్చుంది. ఇలాంటి మాటలకి మన పరిచయం చాలా తక్కువ అని అనవద్దు. నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిగా అనిపిస్తున్నావు. చెప్పు, నా మీద నెగటివ్ ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్పి, నేను అర్థం చేసుకోగలను. సంహిత మాట్లాడలేదు. నువ్వు చాలా ధైర్యం గల అమ్మాయివి, జవాబు నిర్మోహమాటంగా చెప్పగలవని అడిగాను. నా మీద వ్యతిరేకమైన అభిప్రాయం ఉందా? సంహిత ఆలోచిస్తోంది. అతను సమాధానం కోసం ఓర్పుతో వేచి చూస్తున్నాడు. సంహిత లేదన్నట్లు తల తిప్పింది. థ్యాంక్ యూ. అతని కంఠంలో రిలీఫ్ కనిపించింది. ఒక్క నిమిషం అయిన తరువాత అభిషేక్ అన్నాడు, సంహిత, తాతయ్య అమ్మమ్మ అంటే నీకు చాలా ఇష్టం ఉంది, అవునా? అవునన్నట్లు తల ఊపింది. తాతయ్యని అమ్మమ్మని స్వంతం చేసుకోగలవా? సంహిత అంటే అన్నట్లు అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఐ వాంట్ టు మ్యారీ యూ. సంహిత ఉలిక్కి పడ్డట్టుగా చూసింది. నేను ఇది సడన్గా కానీ ఎమోషనల్గా కానీ అనటం లేదు, చాలా ప్రాక్టికల్గా ఆలోచించి అడుగుతున్నాను. నువ్వు నాకు అపరిచిత వ్యక్తిగా మొహమాటంగా అనిపించటం లేదు. తాతయ్య ఉత్తరాల్లో నీ గురించి చదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ వ్యక్తిత్వం గమనించిన కొద్దీ ఆనందం కలిగింది. ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ గర్ల్ అని తెలుసుకున్నాను. నేను తాతయ్యకి అమ్మమ్మకి నచ్చిన అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాను. కానీ అది ఒక యాంగిల్ మాత్రమే. వాళ్ళని ఇష్టపడే అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది అని నిన్ను చూసిన తర్వాత అర్థమైంది. నేను వారికి నచ్చిన అమ్మాయిని చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ వారికి నచ్చిన అమ్మాయి వారికంటే కూడా నాకు ఎక్కువ ఇష్టం కలుగుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నువ్వంటే నాకు ఇష్టం ఉంది. నా మీద నీకు నెగిటివ్ అభిప్రాయం లేదు. మనం పెళ్లి చేసుకోవటానికి ఇది చాలు. పెళ్లి అయిన తర్వాత పరస్పరం ఆత్మీయత, అభిమానం రెట్టింపు చేసుకోగలం అనే నా నమ్మకం. ఏ ఇల్యూషన్స్ లేకుండా మ్యారేజ్ బంధంలోకి వెళ్ళాలన్నది నా అభిప్రాయం. అప్పుడు ఏ కాస్త దొరికినా చాలా ఆనందం కలుగుతుంది. నేను ఇండియా వచ్చేటప్పుడే ఇక్కడ అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకుని వచ్చాను. నిన్ను చూసిన తరువాత నిన్ను భార్యను చేసుకుంటే బామ్మని ఎదుర్కోవటంలో సగం భారం తగ్గుతుందని కూడా అనిపించింది. ఇలా ఎన్నో రకాలుగా అనిపిస్తోంది. డూ యూ యాక్సెప్ట్ మై ప్రపోజల్? సంహిత మాట్లాడలేదు. ఒక్క క్షణం ఆగి అభిషేక్ చెప్పాడు, మనం ఇక్కడ నుంచి ఇంటికి చేరుకోవటానికి సరిగ్గా అరగంట పడుతుంది. నువ్వు ఆలోచించటానికి 30 నిమిషాల టైం ఉంది. తెలివి గలవాళ్ళు వేగంగా ఆలోచించగలరు. మన ఇంటి రోడ్డు మరుపు తిరిగే ముందు నేను నీ చెయ్యి తాకుతాను. నువ్వు ఇష్టపడకపోతే నా చెయ్యి లాగేసుకో. ఇక ఈ ప్రపంచం గురించి ఇద్దరం మర్చిపోదాం అంటూనే కారు స్టార్ట్ చేశాడు. అతను అన్నట్లుగానే మళ్ళీ మాట్లాడలేదు. సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. సంహిత ఆలోచిస్తోంది. తాతయ్యని అమ్మమ్మని సొంతం చేసుకోగలవా? ఐ వాంట్ టు మ్యారీ యూ. ఆ మాటలే సంహిత చెవులలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఐ వాంట్ టు మ్యారీ యూ అనే దానికన్నా తాతయ్యని అమ్మమ్మని నీ సొంతం చేసుకోగలవా అన్న మాటే ఆమె మనసును బలంగా పట్టేసింది. తన వివాహం గురించి ఏనాడూ సీరియస్గా ఆలోచించలేదు. కానీ తాతయ్య అమ్మమ్మ వాళ్ళకి తనకి వాళ్ళు సొంతమైతే ఎందుకో సంహితకి
మునుపెన్నడూ లేనంత ఆనందంగా ఉంది. వారి నీడన తను హాయిగా ఉండొచ్చు. ఈ లోకం బెడద తప్పుతుంది. హాయిగా చదువు మీద తన మనసు ఏకాగ్రతగా నిలుపుకోవచ్చు. సంహిత అదే ఆలోచిస్తోంది. కానీ తనకి అభిషేక్ గురించి ఏం తెలుసు? అభిషేక్ వ్యక్తిత్వము, అలవాట్లు ఇవన్నీ తనకి సరిపోతాయా? అసలు తను వివాహం గురించి ఈనాటి వరకు ఆలోచించలేదు. తనకి ఎలాంటివాడు భర్తగా ఉండాలి అనే విషయం గురించి ఎటువంటి ఆలోచనలు ఏర్పరచుకోలేదు. అభిషేక్తో వివాహం అంటే పూర్తి జీవితానికి సంబంధించిన విషయం. వివాహం పట్ల స్త్రీకి నచ్చేదేమిటి? భద్రత. అనాది నుండి స్త్రీ కోరుకునేది మంగళసూత్రంలో మూల సూత్రం కేవలం భద్రత. మరి ప్రేమ, పిల్లలు ఇదంతా తరువాత సంగతి. తను అలాంటి భద్రతనే కోరుకుంటోందా? ఒకవేళ అభిషేక్ను అంతర్గతంగా ఇష్టపడుతోందా? లేకపోతే తను అభిషేక్ చేసిన ప్రపోజల్ గురించి ఎందుకు ఆలోచిస్తోంది? అసలు అభిషేక్లో తనకి నచ్చిన గుణమేమిటి? అతని వ్యక్తిత్వంలో తనని ప్రభావితం చేసే గుణమేదన్నా ఉందా? సంహిత మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అభిషేక్ డ్రైవ్ చేస్తూనే ఆమె ముఖంలో కదలాడుతున్న భావాల్ని గమనిస్తున్నాడు. ఆ కారులో ఆ ఇద్దరి మధ్య నెలకొని ఉన్న నిశ్శబ్దం గొప్ప ఉత్కంఠను కలిగిస్తోంది. సంహిత ఈ లోకాన్ని మరిచిపోయి తన ఆలోచనలో తను ఉంది. అభిషేక్ తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాడు. తన బామ్మ, తాతయ్య వాళ్ళ మీద చూపించే ప్రేమ, అభిమానం ఎందుకో తనకు అలా అభిమానించే మనుషులు కావాలనిపిస్తోంది. ఆమెకు అలాంటి అభిమానాన్ని, ప్రేమను పంచగలననిపించింది. జీవితంలో ఎప్పుడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు. తను కావాలనుకున్నది సాధించడానికి ధైర్యంగా పోరాడుతూనే ఉంది. కానీ అభిషేక్ ప్రపోజల్ కాదనడానికి మనసు మూల మూలలా వెతికినా ధైర్యం అనేది దొరకటం లేదు. జీవితం ఎప్పుడూ ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది. దానితో తలపడక తప్పదు. అభిషేక్ చెయ్యి సున్నితంగా సంహిత చేతి మీద ఆనింది. సంహిత ఆలోచిస్తోంది. అవుననటానికి, కాదనటానికి ఒకే ఒక నిమిషం. భవిష్యత్ ఇటా అటా అన్న సరిహద్దు మీద నిలబడి మనసు ఆఖరిసారిగా ఆలోచిస్తోంది. సంహిత చెయ్యి తీసేసుకోలేకపోయింది. దేవుడిలా వచ్చి ఒక వ్యక్తి వరం ఇస్తుంటే కాదని చేత్తో తీసివేసే సాహసం కలగటం లేదు. ఎందుకని? తన భవిష్యత్తు ఏమిటో తనకు తెలిసిపోతోంది గనక. సంహిత చెయ్యి తీసుకోలేదు. అభిషేక్ ఆమెకి అవకాశం ఉంచినట్టు ఒక్క నిమిషం అలాగే తన చేతిని ఉంచాడు. సంహిత చేతిని తీసుకోలేదు. అతనిలో ఆనందం ఉత్తుంగ తరంగం అయింది. మెల్లగా అతని చెయ్యి సంహిత చేతిని అందుకుంది. అతని చేతి వేళ్లు జతగలిపి బంధింపబడ్డాయి. థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు. సంహిత, కంగ్రాచ్యులేట్ మీ, ఐఆమ్ వెరీ వెరీ లక్కీ. తను అనాలనుకున్న మాటలు తన హృదయాంతరంగం ప్రతిధ్వనిలా అతని నోటి నుంచి వెలువడుతున్నాయేంటి? అభిషేక్ ఆమె చేతిని ముఖం దగ్గరికి తెచ్చుకుని పెదవులకి ఆనించుకున్నాడు. నాకు తెలుసు సంహిత, తాతయ్య నీ ఫోటో పంపినప్పుడు చూసిన మొదటి క్షణంలోనే వీఆర్ డిస్టినీడ్ టు బీ టుగెదర్ అనిపించింది అన్నాడు. కారు ఇంటిని సమీపించింది. చలం గేటు బార్లా తెరిచాడు. కారులో సంహితను చూడగానే అతని ప్రాణం లేచి వచ్చినట్టయింది. వరండాలోకి అందరూ వచ్చేశారు. రుక్మిణమ్మ గారు బాధతోనే కుంటుతూ నడిచి వచ్చేస్తున్నారు. రాఘవేంద్రరావు గారు వచ్చారు. అరుణ్, నీరజ్, యోగిత, ఉమా అందరూ ఉన్నారు. వారందరి ముఖాల్లో తనని చూడగానే కనిపించిన ఆనందం చూసి వారికి బాధ, ఆదుర్ద పెట్టినందుకు సంహితకి తన మీద తనకే కోపం వచ్చింది. సిల్లీగా చేశాను అని బాధ కలిగింది. రాఘవేంద్రరావు గారు వచ్చి సంహిత చెయ్యి పట్టి లోపలికి తీసుకువెళ్లారు. అందరూ లోపలికి వచ్చారు. రాఘవేంద్రరావు గారు, రుక్మిణమ్మ గారు సంహితని ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకున్నారు. ఈ ముసలాయన మీద నీకు ఇంకా కోపం పోలేదా అమ్మా? ఎంత కంగారు పడ్డామో తెలుసా అన్నారాయన. వాళ్ళేమో నువ్వు కనిపించలేదని తిరిగి వచ్చారు. అభిషేక్ రాలేదు. నువ్వు ఎక్కడ ఏ అఘాయిత్యం చేశావోనని హడలిపోతున్నాను అంది రుక్మిణమ్మ గారు. ఏమైనా ఈ రోజు చాలా అదృష్టమైన రోజు మనకి అన్నారు రాఘవేంద్రరావు గారు. అక్షరాలా కరెక్ట్. అభిషేక్ ఫ్రిడ్జ్ తెరిచి ట్రేలో స్వీట్స్ సర్ది తెచ్చి రాఘవేంద్రరావు గారికి ఇచ్చాడు. ఏమిటి ఈ శుభం అన్నాడాయన. నేను సంహిత పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాం. అభిషేక్ చెప్పేశాడు. ఒక్కసారి అందరూ మూగపోయినట్టు అయిపోయారు. ఆ తర్వాత అందరూ సంతోషంగా తలా ఒకరు కంగ్రాచులేషన్స్ చెప్పేశారు. నిజంగానా? నిజంగానా సంహిత? నువ్వు చెప్పమ్మా. రాఘవేంద్రరావు గారు అభిషేక్ మాటలు నమ్మలేనట్టు సంహిత గడ్డం పట్టుకుని అడిగారు. సంహిత తల ఊపింది. ఆయన సంహిత తల మీద చెయ్యి ఆనించాడు.
ఎంత శుభవార్త చెప్పావు, 1000 ఏళ్ళు చల్లగా బ్రతుకు అన్నారు. ఆయన కంఠం గాద్గదికం అయింది. కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. నిజంగానా అభిషేక్? నువ్వు నీ భార్యను వదిలి అమెరికా ఎలా వెళతావు? వెళ్ళనీయను నేను, రుక్మిణమ్మ గారు సాహధికారంగా అంటూ అభిషేక్ని దగ్గరికి తీసుకుని ఒక్కసారి ఏడ్చేశారు. నాకు తెలుసురా మా మనసేమిటో, నువ్వు గ్రహిస్తావని అంది. అభిషేక్ సంహితని పక్కన కూర్చోబెట్టి చలం ఉమా బయటికి పరిగెత్తి మరుక్షణంలో తిరిగి వచ్చారు. చలం ఉమా చేతుల్లో సాయంత్రం అభిషేక్ సంహిత కోసం తెచ్చిన పూలగుత్తి ఉంది. అందరూ రండి అన్నాడు. నీరజ్, అరుణ్, యోగిత కూడా వచ్చారు. అందరూ ఆ గుత్తి పట్టుకుని కంగ్రాచ్యులేషన్స్ అని కోరస్గా అంటూ సంహితకి అభిషేక్కి అందించారు. సారీ సంహిత, సాయంత్రం కాస్త నా బుర్ర వంకర తిరిగి వెర్రిగా మాట్లాడాను. నాకు నువ్వు కావాలని అనుకున్నాను తప్ప నీకు నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించలేదు. చలం మా బుర్రలను సరిచేశాడు అన్నాడు నీరజ్. నేను కూడా డిటో అన్నాడు అరుణ్. చలం సంహిత అతని కళ్ళల్లోకి చూసింది. చలం సంహిత అతని కళ్ళల్లోకి చూసింది. నువ్వు పర్ఫెక్ట్ కరెక్ట్ మార్గంలో వెళ్ళావు. కంగ్రాచ్యులేషన్స్. అతని కళ్ళతో మౌనంగా అభినందన తెలిపాడు. 1 మినిట్. రాఘవేంద్రరావు గారు వెళ్ళి పడక గదిలో అల్మరా తెరిచి డైమండ్ రింగ్ తెచ్చి అభిషేక్ చేతికిచ్చి సంహితకి పెట్టమని అన్నారు. అభిషేక్ సంహిత చేయి అందుకుని పెట్టాడు. రుక్మిణమ్మ గారు గొలుసు తీసి ఇచ్చి సంహిత మెడలో వేయమన్నారు. అభిషేక్ వేశాడు. రాఘవేంద్రరావు గారు స్వీట్స్ ఇచ్చి సంహితకి తినిపించమని కోరారు. అభిషేక్ సంహిత నోటికి స్వీట్ అందిస్తూ ఒక సెగను ఆగి డూ యు లవ్ మీ అన్నాడు. సంహిత అప్రయత్నంగా తన మనసులో మాట పైకి వచ్చినట్లు తల ఊపింది. థ్యాంక్ యూ తృప్తిగా అన్నాడు సంహిత పక్కన కూర్చుంటూ. అతను అలా పక్కన కూర్చొని ఉంటే సంహితకి కొత్త జీవితంలో ప్రపంచంలోకి తలుపులు తెరుచుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. మనసంతా హాయి నిండిన ప్రశాంతత. సంహిత ఇన్నాళ్ళు జీవితంలో వేటి కోసమైతే సరాగాలు తీసిందో ఆ మజిలీ చేరుకున్నట్లుగా ఉంది. నవల సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.